ఆయన యేసు ప్రభుని చూడడానికి అక్కడ ఉండే మనుషులంతా కూడా ఆ ఇంట్లోకి వచ్చేస్తారు. అంటే యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు గురించి మనకు కూడా చాలా విషయాలు తెలుసు. యేసు ప్రభు ఆయన జీవించిన కాలం ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందికి దయ్యాలు పట్టుంటే ఆ దయ్యాలు వాళ్ళ నుంచి వెళ్ళగొట్టాడు, దురాత్మ సంబంధమైన ప్రతి కట్లను ఆయన తెంపివేశాడు, ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఆయన లేపాడు. మరి అలాంటి విషయాలు ఆ గ్రామంలో అనేకులకి తెలిసే లోపల యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ ఇంట్లోకి అనేకులు రావటం మొదలు పెట్టారు. అప్పుడు ఏమైందంటే మనం జాగ్రత్తగా చదువుకుంటా వస్తే ఆ సమయంలో ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని గమనించండి. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆయన లేవలేడు, నడవలేడు, ఏ పని కూడా చేసుకోలేడు. ఆ వ్యక్తిని నలుగురు మనుషులు మోసుకొని వస్తున్నారు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు. నేను ఇందాక చెప్పాను పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ. ఏమాత్రము కూడా లోపలికి వెళ్ళి యేసయ్యని చూడలేని పరిస్థితి. ఇప్పుడు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళు బయటే ఉన్నారు. ఎందుకని? మనుషులు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళని దాటుకొని వాళ్ళని నెట్టుకొని లోపలికి వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, పక్షవాయువు కలిగిన వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తెలుసు కదండి. పక్షవాతం అంటే కాళ్ళు చేతులు పని చేయవు, ఏ పని కూడా వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు తినలేరు, వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని దౌర్భాగ్యమైన స్థితి. నేను కూడా చాలా మంది చూస్తున్నానండి పక్షవాయువు కలిగిన వాళ్ళని. అసలు పక్షవాయువు కలిగిన వ్యక్తుల దగ్గర పరిచర్య చేయాలంటే, వాళ్ళకి పని చేసి పెట్టాలంటే చాలా కష్టం. ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో సహనం ఉండాలి. అసలు దానికంటే ముందు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మనం ప్రేమించాల. ఆ వ్యక్తి మనం ప్రేమించకుండా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం పరిచర్య చేయలేము. అసలు చెప్పుకోవాలంటే మొత్తం పడకలోనే అయిపోద్ది, చాలా వాసన వస్తుంది. లేవలేని వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, పక్షవాయువు కలిగిన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే బ్రతికున్నా కూడా చచ్చిపోయిన పరిస్థితి అండి. చూడండి, పక్షవాయువు అనేది చాలా చాలా ఘోరమైన విషయం కదా. బ్రతికున్నా కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం. వాళ్ళు అనుకుంటారు, నేను ఎందుకు బతుకుండాలి, నేను లేచి తిరగలేకపోతున్నా, నా పనులు నేను చేసుకోలేకపోతున్నా, నేను బాధపడుతున్నా, నా వల్ల 10 మంది బాధపడుతున్నారు, నేను బ్రతికుండి ఏం లాభం. అయితే అలాంటి పక్షవాయువు కలిగిన వ్యక్తిని కొంతమంది ఏం చేశారు? యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చే లోపల మనుషులంతా కూడా అక్కడ గుంపు గూడిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే గమనించండి, వాళ్ళు ఆలోచన చేశారు, ఎలాగైనా ఈ వ్యక్తిని యేసు ప్రభువు దగ్గరికి మనము చేర్చాలి. ఎవరైతే పక్షవాయువు గల వ్యక్తిని తీసుకుని వచ్చినారో వాళ్ళు ఆలోచించారు, ఈ వ్యక్తి ఎలాగైనా యేసయ్య దగ్గరికి మనం ఈ వ్యక్తిని చేర్చాలి. కష్టమే. మనుషులందరినీ పక్కకు నెట్టి జరగండి అని చెప్పి పక్కకు నెట్టి తీసుకొని పోవడము కష్టమే. అయితే ఎలాగైనా సరే ఈ వ్యక్తి ఈరోజు యేసయ్య దగ్గరికి మనం చేర్చాలి, ఈ వ్యక్తికి ఉన్న రోగాన్ని యేసయ్య బాగు చేస్తాడు అని వాళ్ళకి ఆశతో ఏం చేస్తారంటే ఆ వెనక భాగా నుంచి వెళ్ళి ఇంటి పైకి ఎక్కారండి. దేనిపైకి ఎక్కినారు? ఇంటి పైకి. జాగ్రత్త గమనించండి, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోలేదు. అరే ఇంతమంది ఉన్నారు, సరేలే ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా చూసుకుందాంలే, మళ్ళీ ఎటు ఆయన వస్తాడు కదా, వచ్చే వారంలో వస్తాడేమోలే చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోలేదు వాళ్ళు. ఈ రోజు మనం వచ్చాము, ఖచ్చితంగా ఈ వ్యక్తిని మనం యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి, అది ఎలాగైనా తీసుకోవాలని ఆలోచించి ఇంటి వెనక్కి వెళ్ళి ఇంటి పైకి ఎక్కారంట. ఇంటి పైకి ఎక్కారండి. వాళ్ళు ఎక్కడమే కాకుండా పక్షవాయువు కలిగిన వ్యక్తిని కూడా ఇంటి పైకి తీసుకెళ్లారు. అసలు మోసుకొని రావడమే కష్టం. గమనించండి, సహాయం చేయడమే కష్టం, మోసుకొని రావడమే కష్టం. వాళ్ళు ఏం చేశారు? ఇంటి వెనక్కి వెళ్ళి ఇంటి పైకి వాళ్ళు ఎక్కి నిలబడ్డారు. ఆ వ్యక్తిని కూడా ఎలాగ మరి పైకి తీసుకెళ్లారో మనకు తెలియదండి. చాలా ప్రయాసపడ్డారు. చూడండి, మనం ఆ విధంగా మనం ప్రేమించగలమా? సాటి వ్యక్తిని మనం ప్రేమించగలమా? ఆ విధంగా చేయలేం. మనం సహాయం చేసిన
అంత ప్రేమించి మనం వాళ్ళకి అంత ఎక్కువ సహాయం మనము కొన్నిసార్లు చేయలేం. అయితే ఆ వ్యక్తిని వాళ్ళు ప్రేమించి ఏం చేస్తారంటే ఇంటి వెనక్కి తీసుకెళ్ళి ఇంటి పైకప్పుకి వాళ్ళు చేర్చారు ఆ వ్యక్తిని. ఆ తర్వాత ఆ ఇంటి పైకప్పుని వాళ్ళు తీసి పక్కన పెట్టారు. మనకులాగా వాళ్ళు ఇట్లా సిమెంట్తో కట్టుకోరండి. ఆ దినాల్లో, పూర్వ దినాల్లో చెక్కలతోనే దూలాల్లాగా వేసే చెక్కలతోనే పైన కప్పుని కప్పేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్క పలకలన్నీ తీసి పక్కన పెట్టేశారు. తీసి పక్కన పెట్టి కింద చూసినప్పుడు కింద ఎవరు ఉన్నారంటే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ ఉన్నాడండి? కిందనే. ఆ పలకలు తీసిన వెంటనే యేసయ్య కనిపిస్తున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళకి అందరికీ వాక్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యకి ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి బయట ఉన్నాడని తెలియదా? తెలుసు. ఆ వ్యక్తిని పైకి తీసుకుని వచ్చారని యేసయ్యకి తెలియదా? తెలుసు. పైన ఏం జరుగుతుందో యేసయ్యకి తెలియదా? తెలుసు. కానీ యేసయ్య ఊరికే ఉన్నాడు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే ఆ పైకప్పు విప్పిన తర్వాత గమనించండి, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆ పరుపుతోనే వాళ్ళు కిందకి దించారు. ఎక్కడ దించారు? యేసయ్య ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సరాసరి ఆ వ్యక్తిని యేసయ్య ముందు వాళ్ళు దించేశారు. అప్పుడు వాళ్ళ ప్రాణానికి తృప్తి. అమ్మ, యేసయ్య దగ్గరికి ఈ వ్యక్తిని మనము చేర్చేస్తాం. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పైనుంచి ఆ వ్యక్తిని సరాసరి యేసయ్య దగ్గరకు దించినప్పుడు యేసయ్య వాక్యాన్ని ఆపేసి, గమనించండి, వాక్యాన్ని ఆపేసి ఆ వ్యక్తిని చూశాడు. ఎవరిని? పక్షవాయువు కలిగిన వ్యక్తిని చూశాడు. తల పైకెత్తి వాళ్ళని చూశాడు. అక్కడ ఏముంటదంటే యేసు వారి విశ్వాసాన్ని చూసి, ఎవరి విశ్వాసాన్ని చూసి? ఎవరైతే పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చారో, ప్రయాసపడ్డారో, కష్టపడ్డారో వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. ఈరోజు మన విశ్వాసాన్ని యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. మన ప్రయాసని యేసయ్య చూస్తున్నాడు. మన కష్టాన్ని యేసయ్య చూస్తున్నాడు. మన యొక్క మరి దేవునికి మన ఇచ్చిన సమయాన్ని యేసయ్య చూస్తున్నాడు. అక్కడ ఆ రోజు యేసయ్య వారి విశ్వాసాన్ని చూసాడు. వారి విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. వారి విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఎవరి విశ్వాసాన్ని? ఎవరైతే మోసుకొని వచ్చారో వారి విశ్వాసాన్ని చూసి ఎవరితో మాట్లాడుతున్నాడు? పక్షవాయువు కలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన విశ్వాసాన్ని చూసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తితో యేసయ్య రాత్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని బట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను, చిన్నవాళ్ళను, పెద్దవాళ్ళు అనేకులు యేసయ్య రాత్రి సంధిస్తా ఉన్నాడు. మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రయాసను బట్టి. పిల్లరా, ఆయన అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చూడండి, నేనేమనుకున్నానంటే ఆ వ్యక్తికి పక్షవాయువు అనే రోగం ఎందుకు వచ్చిందంటే అతడు చేసిన పాపాన్ని బట్టి వచ్చుండొచ్చు. చూడండి, కొంతమంది ఈరోజు మనుషులు చేసే పాపాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తున్నాయి. సిగరెట్ తాగే వాళ్ళు భయంకరంగా సిగరెట్ తాగితే వాళ్ళకి ఏమైపోయింది? ఊపిరితిత్తులు, లంగ్స్ క్యాన్సర్ వస్తుంది. మరి బ్రాందీ తాగుతున్నారు, మద్యపానం తాగుతున్నారు. వాళ్ళు తాగి వాళ్ళకి లివరు చెడిపోతుంది. ఏమండి, మరి గుట్కాలు, ఆన్స్లు, పలు రకాలైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అవి తిని పైకి శరీరం బాగున్నప్పటికీ కూడా లోపల శరీరం ఏమైపోతా ఉంది? పాడైపోతా ఉంది. ఈరోజు మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషిలోకి కొన్ని రోగాలు వస్తున్నాయి. తాగి లివర్ చెడిపోయి, లంగ్స్ చెడిపోయి, కిడ్నీలు పాడైపోయిన తర్వాత ఏం దేవుడండి యేసయ్య? యేసయ్య దేవుడైతే నా రోగాన్ని పాడు చేయొచ్చు కదా, నా రోగాన్ని బాగు చేయొచ్చు కదా. యేసయ్య దేవుడైతే నా లంగ్స్ ని బాగు చేయొచ్చు కదా. యేసయ్య దేవుడైతే నాకు మంచి చేయొచ్చు కదా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు కదా. అంటే అది ఎవరి పొరపాటు అండి? మన బుద్ధిహీనత. నువ్వు తాగి నీ శరీరాన్ని పాడు చేసుకొని, నీ జీవితాన్ని పాడు చేసుకొని, కష్టపడి రేయింబోని చెమటని, రక్తాన్ని కార్చి నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని మనిషి ఈరోజు బుద్ధిహీనంగా పాపాని కోసము ఖర్చు పెడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ హాన్స్, గుట్కాలు,
బ్రాందీ సిగరెట్ తీసుకొని పోయి ఒక కుక్క ముందు వేయండి, కుక్క తాగుతుందా? చెప్పండి, ఆలోచన చేయండి. ఒక గొర్రె ముందు వేయండి, సిగరెట్ తాగుతుందా? గొర్రె తాగదు. ఎందుకంటే దానికి తెలుసు ఇది అసహ్యం, ఇది నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనుషుల కంటే ఏం మేలు చెప్పండి? జంతువులు మేలు. జంతువులు తెలుసు ఇది తాగితే నా శరీరం పాడైపోద్ది, దీనికి దూరంగా ఉండాలని చెప్పి జంతువులు తెలుసు. కానీ జంతువులకు తెలిసింది కూడా కొన్నిసార్లు మనుషులకి తెలియపోతుంది. వాక్యంలో ఏముందంటే పాపము చేయవాడు పాపానికి దాసుడు. ఎందుకయ్యా నువ్వు తాగుడు మానలేకపోతున్నావు అని ఎవరన్నా అడిగితే, అవునండి నేను దాన్ని మానుకోవాలి అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. అది సిగరెట్ మానేయచ్చు కదా, చుట్టబిడి మానేయచ్చు కదా, ఎందుకు మానేయలేకపోతున్నావు? మానేయచ్చు కదా అంటే, అయ్యా నేను మానేయాలని నాకు ఇష్టంగానే ఉంది, కానీ నేను దాన్ని మానేయలేకపోతున్నా. చిన్నదే కదా, చిన్న పాపమే కదా అని చెప్పి ఆలోచించి చేసి ఆ చిన్న పాపం ఒకనొక రోజు ఏమైపోతుంది? పెద్ద పాపంగా మారిపోతుంది. కాబట్టి మనిషి చేసిన పాపాన్ని బట్టి ఈరోజు మనిషికి ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు ఈరోజు మనిషికి వస్తున్నాయి. అక్కడ యేసుప్రభువు ఏమంటున్నారు? కుమారుడు నీ పాపములు క్షమింపబడ్డాయి. అంటే అర్థం ఏంటంటే, నీకు ఈ పక్షవాయు ఎందుకు వచ్చిందంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి. కాబట్టి పిల్లరా, మనిషికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ. హల్లెలూయా. మనిషికి కావాల్సింది మొట్టమొదట పాప క్షమాపణ. యేసుప్రభువు అంటున్నారు, కుమారుడు నీ పాపములు క్షమింపబడ్డాయి, నీకు పాప క్షమాపణ అవసరం మొదట అని యేసుప్రభువు ఆలోచించి నీ పాపాలు క్షమింపబడ్డాయి. వెంటనే అక్కడ పక్కన కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటున్నారు, ఏంది యేసుప్రభువు అంటున్నారు నీ పాపాలు క్షమింపబడ్డాయి ఎట్ట అంటున్నారు? దేవుడు కదా పాపాలు క్షమించాలి, యేసయ్య ఎందుకు ఆ మాట అంటున్నాడు? యేసయ్యకి ఏం అధికారం ఉంది పాపాలు క్షమించడానికి? యేసయ్యకు ఏం అధికారం ఉంది? దేవుడు కదా పాపాలు క్షమించాలి, దేవుడు కదా ఒక వ్యక్తికి మోక్షాన్ని ఇవ్వాలి, దేవుడు కదా ఒక వ్యక్తిని నరకం నుంచి తప్పించి స్వర్గానికి చేర్చాలి. మరి యేసయ్య చెప్తున్నాడు ఏంది నీ పాపాలు నేను క్షమిస్తున్నాను, యేసయ్య ఎందుకు అంటున్నాడు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటే యేసయ్య వాళ్ళ ఆలోచన తెలుసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఒక వ్యక్తి పాపాలు క్షమించడం సులభమా? నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పటము సులభమా? చెప్పండి, సులభమా? కాదు. రెండవదిగా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవని చెప్పటము సులభమా? ఆ రెండు కూడా కష్టమే, ఎవరు కూడా చేయలేని కార్యం. అయితే ఆయన ఏమంటున్నారంటే, యేసయ్య పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి ఈ భూమి మీద అధికారము ఉంది. మనుష్య కుమారుడు అంటే యేసు క్రీస్తు వారు. పాపములు క్షమించటానికి ఒకే ఒక అధికారము కలిగింది, ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఉండొచ్చు, కానీ పాపములు క్షమించడానికి ఎవరికి అధికారము లేదండి. యేసు క్రీస్తు వారికి మాత్రమే పాపాలు క్షమించడానికి అధికారము ఉన్నది. ఆ మాట చెప్పిన తర్వాత ఏమంటారంటే, ఆ మనిషిని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే, ఎన్ని సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నాడో తెలియదు కానీ ఆ వ్యక్తి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట పలికాడో వెంటనే ఆయన పైకి లేచాడు. హల్లెలూయా. పైకి లేచి తన పరుపెత్తుకుని నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే, అదే 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఏముంటుందంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ మాట యేసయ్య ఆ పక్షవాయు కలిగిన వ్యక్తితో చెప్పాడు, ఒక మాట. రెండవ మాట ఏంటంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. 2 మాటలే. ఆ పక్షవాయు కలిగిన వ్యక్తితో యేసు ప్రభు మాట్లాడింది 2 మాటలే. మొదటి మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. రెండవదిగా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. 2 మాటలు చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు ఎవరైతే ఈ సాయంకాల సమయంలో వింటున్నారో ఒక్కసారి యేసు ప్రభు మాటలు మనం గమనిద్దాం. యేసు ప్రభువారి లోకానికి వచ్చింది, యేసు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించింది, యేసు ప్రభువారు కలువరి శిలువ మీద తన రక్తాన్ని కార్చింది. ప్రధానమైన 2 కారణాలు ఏంటంటే, ఒకటి, మనిషి పాపముల నుంచి రక్షించబడాలి. పాప క్షమాపణ కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఒక మనిషి పాపములో ఉండి చనిపోయి నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేక
ఆయన 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి మొట్టమొదట పాపములో ఉన్న వారికి ఏమిస్తున్నాడు? ఆయన క్షమాపణ ఇస్తున్నాడు. రెండవదిగా యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే అనారోగ్య సమస్యలతో, రోగాలతో, జబ్బులతో బాధపడుతున్న మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. రెండు కారణాలు మనం గమనించాలి. ఆ రెండు విషయాలే ఆ పక్షవాయు గల వ్యక్తితో యేసు ప్రభువు చెప్తున్నారు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, ఒకటి. రెండవదిగా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. ఇక మీదట నీకు ఈ అనారోగ్య సమస్య ఉండదు. ఇక మీద నీకు ఎవరు కూడా పని చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మీద నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక మీదట నువ్వు లేచి తిరగడానికి నీకు సంపూర్ణ విడుదల నేను అనుగ్రహిస్తున్నానని చెప్పి యేసు ప్రభువు సంపూర్ణ స్వస్థత ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనిషికి రెండు కావాలి, రెండు విషయాలు, రెండు కార్యాలు తన జీవితంలో జరగాలి. ఒకటేంటంటే తన పాపాల నుంచి క్షమాపణ పొందుకోవాలి. మనిషికి పాప క్షమాపణ అవసరం. పాప క్షమాపణ లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఎవ్వరూ కూడా ఆ యొక్క లోకానికి వెళ్ళలేరండి, పుణ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పాప క్షమాపణ అనేది ఒక వ్యక్తికి అవసరం. అది ఎక్కడ జరుగుతుంది? మనిషి యొక్క హృదయంలో జరుగుతుంది. మనిషి యొక్క హృదయంలో జరుగుతుంది. రెండవదిగా అనారోగ్య సమస్యలతో పీడింపబడుతున్న వారికి ఆరోగ్యము అవసరం. ఈరోజు మనిషి కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు, కష్టపడి పోగేసుకుంటున్న డబ్బులు, రూపాయి కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు ఏం చేస్తున్నారు చెప్పండి? హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ రోజున ఒక రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఐసీయూలో కూడా ఉన్నారు హాస్పిటల్లో. ఈ రోజు నాకు తెలిసిన వాళ్ళు రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రాణాల కోసం. బ్రతకాలని, ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాల మీద వాళ్ళు ప్రాణాల కోసం కొట్టుమిట్టారు. పిల్లారా, మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా మనసులో నెమ్మది లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా అది వ్యర్థమే. ఎంత డబ్బులైనా ఉండొచ్చు, ఎంతైనా మన దగ్గర మనం అనుకునేది జరగవచ్చు, కానీ మనస్సులో నెమ్మది లేకపోతే, సమాధానం లేకపోతే, కుటుంబంలో సమాధానం లేకపోతే మన జీవితము వ్యర్థం. కాబట్టి యేసు ప్రభువు రెండు కారణాల కోసం ఈరోజు ఈ లోకానికి ఆయన వచ్చాడండి. ఒకటి, మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి. రెండవదిగా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి. ఆ విషయాన్ని ఆ రోజు ఆ పక్షవాయువు కలిగినటువంటి జీవితంలో యేసు ప్రభువు నెరవేర్చారు. ఈ రోజున యేసు ప్రభువు అంటున్నారు, కుమారుడా, కుమార్తె, అమ్మా, తల్లి, అయ్యా, నేను ఈ పాపాలు క్షమిస్తున్నా అని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నారు. అయితే మనం చేయాల్సిందంటే మన పాపాలు మన యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, నేను పాపం చేస్తాను, నాకు తెలుసు అది పాపమని, కానీ నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను క్షమించు అని యేసయ్య దగ్గరికి మనం రాగలిగితే యేసయ్య మన పాపాలని క్షమిస్తాడు. రెండవదిగా మనకి ఏ రోగమున్నా, ఏ జబ్బు ఉన్నా, ఒకవేళ డాక్టర్లు చెప్పుండొచ్చు, ఇదిగో ఇంకా కొద్ది రోజులే, ఇంకా కొద్ది నెలలే, ఆ తర్వాత నువ్వు బ్రతకవు, చనిపోతావు, నీకేమైనా ఆశలు ఉంటే దాన్ని తీర్చుకో అని ఒకవేళ డాక్టర్లు చెప్పుండొచ్చు, కానీ మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మన జీవితంలో ఏది జరగాలో నిర్ణయించాల్సింది మన తోటి మనుషులు కాదు, మన కుటుంబ సభ్యులు కాదు. దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో ఆయన నిర్ణయిస్తాడు. ఈ మాటలు దూరం నుంచి సమీపం నుంచి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ప్రియులారా, మీకోసమే ఈ సత్య సువార్త. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను పాపం నుండి తప్పించి పరలోకానికి చేర్చడానికి. రెండవదిగా మన యొక్క రోగాల నుంచి, మన జబ్బుల నుంచి దేవుడు మనల్ని విడిపించని, బాగు చేయటానికి. ఇందాక అక్క చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా, వాళ్ళ తండ్రి గారికి భయంకరమైన జబ్బు, ఆ జబ్బు నుంచి దేవుడు విడుదల అనుగ్రహించాడు. అయ్యగారు చెప్తా ఉన్నారు ఇందాక, గడ్డను కరిగిపోయేటట్లుగా దేవుడు తీసేస్తాడు. కొన్ని సాక్ష్యాలు మనం వింటా ఉంటే ఏ డాక్టర్ కూడా ఈ లోకంలో బాగు చేయలేడండి, ఏ డాక్టర్ కూడా బాగు కానీ దేవుడు బాగు చేయగలడు. ఆయనకి ఆ శక్తి ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి, నమ్మాలి. ఇప్పుడు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని తీసుకుని వచ్చిన వాళ్ళు
వాళ్ళు మనుషులు అక్కడ ఉన్నారని చెప్పి మరలా వాళ్ళు వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థపరచబడి ఉండేవాడండి? లేదు. ఆ వ్యక్తికి పాప క్షమాపణ వచ్చేదా? లేదు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ రోజున ఆ యేసు ప్రభువారు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని బాగు చేశాడు. తన పాపాలకు క్షమాపణ దేవుడు అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో గ్రామంలో ఉన్న వారందరిని బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాపములో ఉన్న నీవు, శాపములో ఉన్న నీవు మారు మనస్సు పొందాలి. యేసు ప్రభువు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నేనే అంటే అర్థం ఏంటండి? ఇంకెవరో కూడా లేరు. మనకు సూర్యుడు ఒక్కడే, మనకు చంద్రుడు ఒక్కడే. ఏమండి? ఆ విధంగా దేవుడు కూడా మనకు ఒక్కడే. దేవుడు అనేకులు అనుకుంటారు చాలా మంది. కాదండి, దేవుడు ఒక్కడే. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయనే నిన్ను నన్ను ఆయన కలుగు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో అలాంటి సంతోషం నీకు కావాలా? అలాంటి సమాధానం నీకు కావాలా? ఒకవేళ నువ్వు ఏదైనా రోగంతో బాధపడుతూ ఉన్నావా? ఆ రోగం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, ఒక్క మాట, ఏమి నువ్వు చేసా, ఒక్క మాట, యేసయ్యా అని పేరు పిలిచి నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు. రెండవదిగా, అయ్యా నాకు ఈ జబ్బు ఉంది, ఏదైనా కావచ్చు, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ప్రభువా ఈ జబ్బు నాలో నుంచి తీసేయి, ఈ రోగం నాలో నుంచి తీసేయి, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సమస్యలు తొలగించు అని ఒక్క మాట మనం దేవుని మనం అడగగలిగితే ఆయన నమ్మదగిన వాడు. మన పాపలు మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు మనం విన్నాం. ఆనాడు పక్షవాయువు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో నీ జీవితంలో ఏది అవసరమో, దేని కొరకు నువ్వు ప్రాధేయపడుతున్నావు, దేని కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఆ సమస్య నువ్వు యేసు ప్రభు దగ్గరికి చెప్పుకున్నప్పుడు నీ ప్రతి బాధ నుంచి యేసు ప్రభు విడిపిస్తారు. నీ జీవితంలో సంతోషం, సమాధానము, నెమ్మది, ఆదరణ, ధైర్యము, బలము, నీ కుటుంబంలో గొప్ప విడుదల, నీవు అనేకులకు సాక్షులుగా దేవుని నిలబెడతాడు. నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే నువ్వు బాధపడుతున్నావు, నీ ప్రతి సమస్య నుంచి దేవుడిని విడిపిస్తాడు. ఎందుకంటే ఆ శక్తి దేవునికి ఉంది. ఆ యేసుని నువ్వు నమ్ముకోగలిగితే ప్రియులారా, చాలా మంది అంటూ ఉంటారు, ఏముంది యేసు ప్రభువుని ఎవరు చూశారు? అసలు మీరు అంటున్నారు పరలోకం ఉందని చెప్పి, నరకం ఉంటుందని ఎవరు చూశారండి? మీరు ఎవరైనా చూశారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కొన్ని విషయాలు మనం చూడకపోయినా కూడా మనము నమ్మాలి. అన్నీ నా కల్లారా చూస్తేనే నేను నమ్ముతానంటే అది నమ్మకము. కల్లారా చూసిన తర్వాత ఎవరైనా నమ్ముతారు, కానీ మనం చూడక ముందే మన కంటితో మనం ఏదైతే చూడదో అది ఉందని మనం నమ్మాలి. చాలా మంది అన్నారు పరలోకం ఎక్కడుంది, ఎవరు చూశారు? నరకం అంటారు, ఎక్కడుంది, ఎవరు చూశారు? మీరు ఎవరైనా చూశారా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కానీ బైబిల్లో పరలోకం ఉంది, నరకం ఉందని చెప్పి చాలా చోట్ల రాయబడింది. చాలా మందికి యేసు ప్రభువారు మరి పరలోక నరకాన్ని ఆయన చూపించాడు. చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది అనే విషయాన్ని, ఆ సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలండి. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాపములో ఉండి చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒక వ్యక్తి పాపములో ఉండి చనిపోతే అతని ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకా చావులేని జీవితం అది. యుగ యుగాలు ఆ మంటల్లో అగ్నిలో కాలుతా ఉంటే అయ్యో అప్పుడు అనుకుంటా ఒకానొక రోజు ఆగస్టు 1వ తేదీ రాత్రికాల సమయంలో యేసు ప్రభు సువార్తని కొంతమంది చెప్పారే, అప్పుడే నేను వినలేదే, విన్నా దాన్ని వినట్టుగా నేను వదిలేశానే అని ఆ రోజు మనం బాధపడతామేమో. పిల్లరా, ఆ సమయాల్లో ఒకను ఆలోచించినా కూడా మళ్ళీ ఆ సమయం అనేది తిరిగి రాదు. ఈ దేవుడు అంటున్నాడు, ఇదే నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము. మా జీవితాల్లో కూడా ఒకప్పుడు మేము కూడా పాపంలో ఉన్నవారమే. మీకు చెప్తున్నా, మేము కూడా ఒకప్పుడు ఆ పాపంలో జీవించిన వారమే. అన్ని రకాలైన పాపాలు మేము కూడా చేసిన వారమే. అయితే మీకులాగే మాకు కూడా కొంతమంది సువార్త చెప్పారు. ఆ సత్యాన్ని, నిజ దేవుణ్ణి మేము తెలుసుకున్నాం. ఈరోజు ఒక గొప్ప సంతోషము, సమాధానము మాలో ఉందండి. ఆ సంతోషం నీకు కావాలా? ఆ సమాధానం నీకు కావాలా? యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం.
నిన్ను పాపముల నుంచి రక్షించేవాడు, ఆయన విమోచకుడు, ఆయన సజీవుడు, నీతో మాట్లాడే దేవుడు అండి. నీ జీవితాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని, నీ జీవితంలో సంతోషం ఇవ్వాలని, నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని, నిన్ను అనేకులకు సాక్షిగా నిలబెట్టాలని, నిన్ను గొప్పగా దేవుడు వాడుకోవాలని రాత్రికాల సమయంలో ఆశపడతాను. కాబట్టి ఈ మాటలన్నీ విన్నాం, మన హృదయంలో దాచుకుందాం. ఇది ఎవరికో అనుకోవద్దండి. ఇది ఒక మత ప్రచారం కాదు. చాలా మంది మతం మతం అంటున్నారండి. క్రైస్తవం అంటే మతము కాదు, క్రైస్తవ్యం మతము కాదు, అది ఒక మార్గం. ఆ మార్గం నిన్ను పరలోకాన్ని చేరుస్తుంది. ఆ మార్గంలోకి మేమందరం వచ్చాము, ఆ మార్గంలోకి మీరందరూ రావాలని. మీరు యేసయ్యకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడికి బయట వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, ఏ మొక్కుబడి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే, అయ్యా నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక నుంచి నేను పాపము చేయను అని మనము దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు మన నూతన సృష్టిగా మారుస్తాడండి. కాబట్టి ఈ క్లుప్తమైన మాటలు మీ హృదయంలో దాచుకోండి. రానున్న దినాల్లో అనేకులు ఈ యొక్క గ్రామంలో దేవుని కొరకు లేవాలని, మరి ఈ గ్రామంలో ఒక మంచి మందిరం స్థాపించబడాలని మనసారా మేమందరూ కోరుకుంటా ఉన్నాం. యేసు ప్రభువు నేడో రేపో రాబోతా ఉన్నాడు. ఆయన యేసు ప్రభువు యొక్క రాకడ సూచనలన్నీ జరుగుతా ఉన్నాయి. ఒకవేళ యేసు ప్రభువు వచ్చినప్పుడు యేసు ప్రభువు యొక్క రాకలు ఎత్తబడకపోతే, విడిచిపెట్టబడితే ఎన్నో ఘోరమైన శ్రమలు. ఏమండి, ఈ రోజు మేము చెప్పే మాటలు మీకు ఎంతో పిచ్చిగా ఉండొచ్చు. వాళ్ళకి ఏదో సమయం ఉంది కాబట్టి ఏదో సమయం లేక వచ్చి చెప్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తున్నారు అందుకే వచ్చి చెప్తున్నారు అనుకోవచ్చు. మాకెవ్వరూ డబ్బులు ఇవ్వలేదండి, మమ్మల్ని ఎవరూ పంపించలేదు, మమ్మల్ని యేసయ్యే పంపించాడు. ఎందుకో తెలుసా? ఈ మాటలు మీకు వినిపించాలని, మేము నమ్ముకున్న ఆ నిజ దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని దేవుడు మమ్మల్ని పంపించాడు. ఒకనొక రోజు రాబోతా ఉంది, ఇలాంటి మాటలు కూడా వినిపించబడిన రోజులు రాబోతా ఉన్నాయి. ఆ రోజు ఎవరికి తెలియని పరిస్థితి. అయ్యో ఆ రోజు నేను ఆ మాట వినుంటే బాగుండేది అని అప్పుడు మనము ఏడిస్తే ఏం లాభం లేదండి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకుందాం, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే దేవునికి సమస్తము సాధ్యము. ఆయన లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన దేవుడు అండి. ఆ సమస్తాన్ని సాధ్యపరిచే యేసయ్య దగ్గరకు నువ్వు రాగలిగితే, యేసు నామాన్ని పలికినప్పుడు సంపూర్ణ విడుదల, యేసు ప్రభు నామాన్ని పలికినప్పుడు కుటుంబంలో సమస్యలు పారిపోతాయి, యేసు నామాన్ని పలికినప్పుడు దురాత్మ శక్తులు పారిపోతాయి, యేసు నామంలోనే స్వస్థత ఉంది, యేసు నామంలోనే విడుదల ఉంది, యేసు నామంలోనే ఆరోగ్యం ఉంది, యేసు నామంలోనే రక్షణ ఉంది, యేసు నామంలోనే మోక్షానికి చేరుకోగలము, యేసు నామంలోనే మన జీవితంలో సంతోషం సమాధానాన్ని మనము అనుభవించగలం. వేరే ఏ నామములో కూడా ఇలాంటి ఆధిక్యతలు లేవండి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ్యం అనేది మత ప్రచారం కాదు. కాబట్టి ఈ కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మనం ముందుకు సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.